ఇది రబ్ చేసి వస్తుందనా? Hello everyone, welcome to Abdul Kalam IS Institution and I am Prabharani. As usual, my history faculty ni. సో ఇప్పటి వరకు కొన్ని రికార్డింగ్ క్లాస్ అవని, కొన్ని ఆన్లైన్ క్లాస్ వైజ్ అవని, మన సిలబస్ అనేది ఇండియన్ ది మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఈ రోజుది టాపిక్ మన ఆంధ్రప్రదేశ్ గురించి. అంటే ఆంధ్రాలోన యూరోపియన్స్ అనేది ఎలాగా అరైవ్ చేశారు, ఏ ఇయర్ లో చేశారు, ఎవరు ఫస్ట్ వచ్చారు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ చాప్టర్ ఐ వాంట్ టు టేక్ సమ్ రివ్యూ. దట్ మీన్స్ మన ఫస్ట్ లోన ఏదైతే కొంచెం క్లాస్లు ఏవైతే ఈ యూరోపియన్ అడ్వెంట్ కానీ యూరోపియన్స్ ది అరైవల్ గురించి డిస్కషన్ చేసుకున్నాము, వాటి గురించి చిన్న రివిజన్ మాత్రమే. దాని తర్వాత మనం డైరెక్ట్ గా ఏపీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఉన్న ఏపీ అనేది వచ్చేద్దాం. సో ఇక్కడ ఆల్ ఆర్ లిసన్, మై వాయిస్ ఇస్ ఆడిబుల్ టు యూ ఆల్ ఆర్ నాట్? If no means please send a message, if yes means it's okay. Okay, so first of all, the European countries who came to India in the name of trade, what is the reason? First, revise this one. Why they came to India? Simply the answer, trade only. So totally 5 European countries they visited or they arrived in India, and those people, this is advent of Europeans. So here first people who came to India, those are Portuguese. Second one, Dutch people. Third one, British people. Fourth one, Denmark or Danish people. And the last, fifth one were French people. These 5 European countries, they arrived India in the name of trade. But what is the reason why trade గురించి వాళ్ళు ఇండియా రావాల్సింది వచ్చింది, దాని బిఫోర్ ఎందుకు వాళ్ళు రాలేదు, అది అవుతుంది క్వశ్చన్ ఇక్కడ. సో యాజ్ ఫస్ట్ నుంచి ఇండియాకి వాళ్ళు చేసిన ట్రేడ్ అవుతుంది స్పైసెస్ గురించి. ఇండియాలోన సుగంధ ద్రవ్యాలు కానీ వీటి గురించి, స్పైసెస్ గురించి వాళ్ళు బాగా అలవాటు పడిపోయి ఉండేవారు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అనేది కూలింగ్ ప్లేసెస్. దెన్ వాళ్ళు ఎక్కువగా నాన్ వెజిటేరియన్ కి బాగా ఇష్టపడతారు. సో నాన్ వెజ్ తిన్నోళ్ళు ఖచ్చితంగా స్పైస్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ ట్రేడ్ అనేది వాళ్ళకి 1400 లో 1500 లో ఫస్ట్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే మనం లాస్ట్ క్లాసెస్, మన ఫస్ట్ క్లాస్ లో ఎప్పుడైతే పోర్చుగీస్ గురించి చదివేమో 1498 లోన వాస్కోడి గామా అనేది నావిగేటర్ ఆఫ్ పోర్చుగల్, అతను ఫస్ట్ టైం ఇండియాకి కాలికట్ లో వచ్చారని చెప్పాను మీకు. సో ఈ 1498 వరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితో ట్రేడ్ చేయలేదా? ఎందుకు చేయలేదు? వాళ్ళు ఖచ్చితంగా చేశారు. కానీ ఈ సంవత్సరమే వాళ్ళు ఇండియా గురించి తెలుసుకున్నారా? ఆబ్వియస్లీ లేదు. వాళ్ళకి ఇండియాతోని ఇండైరెక్ట్ గా బిజినెస్ జరిగేది. ఆ ఇండైరెక్ట్ సెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో దాని గురించి కూడా కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, ద ఇయర్ 712 AD. ఈ ఇయర్ ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 712 AD అప్పుడు ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ అనేది ఇండియన్ హిస్టరీలో జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ ముస్లిం ఆర్ ద ఫస్ట్ ఫారినర్ ఆఫ్ ముస్లిం ఎరా ఆర్ అరేబియన్ కంట్రీస్, that is Muhammad bin Qasim. He came to India. ఓకే, సో ఆ రీజన్ అనేది దేనికి వచ్చారు ఇవన్నీ కూడా మీకు చెప్తాను, కంగారు పడవద్దు. సో ఇక్కడ ఏమవుతుందంటే 712 AD లోన ముహమ్మద్ బిన్ కాసిం ఏ ముస్లిం ఫారినర్. ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా మీకు రైజ్ అవుతుంది. సారీ, ఎప్పుడు కూడాను ఇండియాకి వచ్చిన ఫారినర్స్ గురించి క్వశ్చన్ వస్తే మీకు 3 types ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. మీరు ఏంటంటే who was the first foreigner who visited India or who came to India అంటే వెంటనే మీరు పోర్చుగీస్ అని ఖచ్చితంగా పోర్చుగీసే మీరు పెడతారు. ఎందుకంటే మీకు ఉన్న అలవాటు ప్రకారంగా అక్కడ క్వశ్చన్ రీడ్ చేయండి. క్వశ్చన్ లో గానీ ద ఫస్ట్ ఫారినర్స్ హూ విజిటెడ్ ఇండియా అని వస్తే ఆర్ హూ కేమ్ టు ఇండియా అని వస్తే
మీకు ఆన్సర్ అవుతుంది ఆరియన్స్. ఇది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఫారినర్స్ హూ కేమ్ టు ఇండియా, ఇక్కడ ముస్లిం లేదు, యూరోపియన్ లేదు, సింపుల్ గా ఫస్ట్ ఫారినర్, మొదట ఫారినర్స్ ఎవరు ఇండియాకి వచ్చారు అంటే వాళ్ళు అవుతున్నారు ఆరియన్స్. ఎవరి ద్వారా అయితే వేదిక్ పీరియడ్ ఆర్ వేదిక్ ఏజ్ అనేది మన కంట్రీలో స్టార్ట్ అయింది, ఇండియాలోన, మన అన్షియంట్ హిస్టరీలోని. ఐబిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత నెక్స్ట్ పీరియడ్ చదివితే అది వేదిక్ ఏజ్ గురించి చదువుతుంటాం, అవునా? సో ఈ వేదిక్ ఏజ్ ఏరా అనేది ఎవరి ద్వారా స్టార్ట్ అయిందంటే ఆరియన్స్ అని ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ద్వారా స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళది నేటివిటీ ఇండియా కాదు, వాళ్ళు బయట దేశాల నుంచి మన కంట్రీకి వచ్చారు. సో ఒబియస్లీ ఇండియా బయట నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు మనకి ఫారినరే, అవునా? సో అందుకని ఫస్ట్ ఫారినర్ హూ కేమ్ టు ఇండియా మీన్స్ దట్ ఈస్ ఆరియన్స్ ఓన్లీ. ఫస్ట్ ముస్లిం ఫారినర్ అంటే ఇక్కడ మీరు పెట్టాలి ముహమ్మద్ బిన్ కాసిం. ఓకే, ఫస్ట్ యూరోపియన్ ఫారినర్స్ ఆర్ ఫస్ట్ యూరోపియన్ హూ కేమ్ టు ఇండియా మీన్స్ అక్కడ మీరు పర్తుగీజ్ నుంచి, అక్కడ ఆప్షన్ చూసుకోవాలి, మీకు పర్తుగల్ ఇచ్చారా, పర్తుగీజ్ ఇచ్చారా, ఆర్ వాస్కోడి లేకపోతే వాస్కోడి గామా సెయిలర్స్ నేమ్ రావచ్చు, ఫస్ట్ యూరోపియన్ సెయిలర్ అని కూడా రావచ్చు. అప్పుడు మీరు పర్తుగీజ్ ని వాస్కోడి గామాని పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా మీకు ఈ ఫారినర్స్ మీద ఈ టైప్ క్వశ్చన్ రావచ్చు. సో ఏ క్వశ్చన్ అయినా కూడా ఒకటికి 2-3 సార్లు మీరు చదవాలి. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చింది, ఫస్ట్ ఫారినర్ ఇచ్చిందా, ముస్లిం ఫారినర్ ఇచ్చిందా, ఆర్ ఫస్ట్ యూరోపియన్ అని ఇచ్చిందా. ఓకే, సో ఇక్కడ 712 AD లో ఉన్న యాక్చువల్లీ ఇది మన టాపిక్ ఇప్పుడు ఏముంది, ఇక్కడ యూరోపియన్ స్టేట్స్ అనేది ఇండియాతోని బిజినెస్ అనేది మొదటి నుంచి ఉందా లేదా 1498 నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇది అవుతుంది మన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది అంటే వాళ్ళు 1498 లో కాదు, ఎప్పటి నుంచి అంటే అది 712 AD. 712 AD నుండే వాళ్ళది ఒక బిజినెస్ అనేది మన కంట్రీ తోటి ఇండియాతోనే స్టార్ట్ అయింది. బట్ దట్ ఈస్ ఇండైరెక్ట్లీ, నాట్ డైరెక్ట్. అండ్ ఇండైరెక్ట్లీ బై హూమ్? The Arabian Muslims. And these Arabian Muslims, how they did this one? That is only 712 AD. So 712 AD లోన ఏం జరిగింది అంటే మీకు ఇండియా, ఇక్కడ ఉంది శ్రీలంక, ఓకే, ఇక్కడ మీకు ఉంది, నేను కొంచెం డ్రాయింగ్ లో 4 అది ఇండియా మ్యాప్ అని మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇండియాలో ఎంటర్ ఇవ్వాలి అంటే సింధ్ అని ఒక ఏరియా, ఆ టైంలో ఈ బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉండేవో మొత్తం ఇండియా అండర్ లోనే ఉండేది. సో ఈ సింధ్ ది క్యాపిటల్ సిటీ అవుతుంది దేవల్, విత్ దట్ పోర్ట్ కూడా, దేవల్ ఒక పోర్ట్ కూడా. ఇది ఇండియా పొజిషన్ నేను చెప్తున్నాను. సింధ్ క్యాపిటల్ సిటీ అవుతుంది దేవల్ అవుతుంది ఒక పోర్ట్ కూడాను. ఆ టైంలోన ఇక్కడ దాహిర్ అని ఒక రూల్ చేస్తున్నారు, ఒక బ్రాహ్మిన్, ఎవరైతే బ్రాహ్మిన్ క్యాస్ట్ కి బిలాంగ్, ఆయనది రూలింగ్ పీరియడ్. సో ఈ పీరియడ్ లో మీరు అడగొచ్చు నాకు క్వశ్చన్, మేడం మొత్తం ఇండియా మొత్తం దాహిర్ అన్న రూలర్, వేరే రూలర్ లేరా? ఎందుకు ఉండరు, ఉంటారు. కానీ ఇక్కడ మనం చదివేది ఏంటి, ముహమ్మద్ బిన్ కాసిం రావడానికి రీజన్ వాట్ ఈస్ దట్ రీజన్? ఎందుకు 712 AD లో ఏం జరిగింది, ఎవరితోని జరిగింది, అది మన ఫోకస్. మిగతా అందరి గురించి మనం ఇప్పుడు చదవ అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ దాహిర్ రూల్ చేసేటప్పుడు ఇక్కడ అరబ్ కంట్రీస్ ఇక్కడ క్లియర్, ఇవన్నీ అవుతుంది సి రూట్ మీకు. సో ఈ అరబ్ కంట్రీలోన వాలిద్ అని ఒక ఖలీఫా ఉన్నారు. సో మళ్ళీ ఇక్కడ ఖలీఫా ఎవరు,
మీకు ప్రతి వర్డ్ కొత్తగా అనిపించవచ్చు. ఇక్కడ ఖలీఫా ఎవరు, ఒకరికి ఒకరు లింక్ గా ఉన్నారు. సో మనం ఎక్కడ దాకా రావాలి అంటే ఈ స్టోరీని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఖలీఫా ఎవరు అంటే, ఈ ఖలీఫా టైటిల్ అనేది అజ్యూమ్ చేసినారు ఆర్ ఇచ్చిన వారు పేరు అవుతుంది ముహమ్మద్ ప్రాఫెట్. ముహమ్మద్ ప్రాఫెట్ ఇతని గురించి మీరు ఎలాగైనా గుర్తు పెట్టుకొని ఉండాల్సిందే, ముహమ్మద్ ప్రాఫెట్. ఈ ముహమ్మద్ ప్రాఫెట్ ఇంకెవరు కాదు, ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం రిలీజియన్. ఓకే, ఈ ముహమ్మద్ ప్రాఫెట్ ఫౌండర్ ఆఫ్ ఇస్లాం రిలీజియన్. సో మనకి బుద్ధిజం గురించి తెలుసు, జైనిజం గురించి తెలుసు, హిందూ ధర్మం అని తెలుసు, హిందూ రిలీజియన్ అని తెలుసు, అలాగే ముస్లిం ధర్మం అని కూడా ఒక రిలీజియన్ ఉందని అందరికీ తెలుసు. బట్ who was the founder of this Islamic religion means that is Muhammad Prophet. Clear? So ఈ Muhammad Prophet అనేది 570 లోన మక్కా అని ఒక ఏరియాలోనే బర్న్ అయ్యారు, టుక్ బర్త్. మక్కా అని ఒక ఏరియా, ఒక ప్లేస్ లో అతను పుట్టారు. బట్ అతను పుట్టిన తర్వాత ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తన పేరెంట్స్ చనిపోతున్నారు. సో ఆఫ్టర్ దేర్ డెత్ ఈ ముహమ్మద్ ప్రాఫెట్ అనేది ఆ ఏరియాలో ఉన్న ట్రేడర్స్ తోటి, మర్చెంట్స్ తోటి ఒక్కో ఊరు నుంచి ఇంకొక ఊరికి తిరగడం, ట్రావెల్ చేయడమే నేర్చుకున్నారు. ఎందుకంటే అతను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా లైక్ మన బుద్ధిజంలో గౌతమ్ బుద్ధ తను ఏం చేశారు, ఎంత హ్యాపీగా లగ్జరియస్ లైఫ్ తన ఫాదర్ తనకి ప్రొవైడ్ చేసినా కూడా, ఈవెన్ దో వైఫ్, ఒక సన్ అందరినీ వదిలేసి తన ఎన్లైట్మెంట్ గురించి, కైవల్యతనం గురించి, వాట్ ఈస్ వాట్, డెత్, బర్త్, ఇవన్నిటి కోసం తెలుసుకోవడానికి, ఆర్ ద ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇవన్నీ తెలుసుకోవాలని ఆయన అందరినీ వదిలేసి లైక్ ఏ సన్యాసంగా వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏమవుతుందంటే కొందరు కారక జన్మలో అంటే ఆ గాడ్ తరఫు నుంచి వాళ్ళు పుడతారు, ఓన్లీ ఇటువంటి వర్క్ గురించి అని చెప్తారు కదా, అటువంటి బర్త్ అవుతుంది ముహమ్మద్ ప్రాఫెట్ది. సో అతనిది ఫస్ట్ ప్రాఫిట్ అని ఆయనకి ఎవరు చెప్పలేదు. అతను ఆధ్యాత్మికంగా ఏదైతే ఆ వర్క్ అన్ని చేశారో అతనికి ఆటోమేటిక్ గా ఆ ఫాలోయర్స్ ఆఫ్ దట్ రిలీజియన్ పీపుల్ ఓన్లీ కాల్డ్ ఎస్ ప్రాఫిట్, ద గ్రేట్ మహాపురుషుడు ఆయన. సో ఈ ముహమ్మద్ ప్రాఫిట్ అనేది 570లో మక్కాలో బర్న్ అయ్యారు, పుట్టారు. పుట్టిన తర్వాత తన పేరెంట్స్ ని పోగొట్టుకొని ఆ టైంలో ఉన్న ట్రేడర్స్ తో పాటు ఊరి అంతా తిరిగేసి అసలు వాట్ ఈస్ ఏంటి అన్ని తెలుసుకోవాలని తిరుగుతూ ఒక్కసారి, అంటే అది ఇయర్ అవుతుంది 610 AD. ఇవన్నీ మీకు AD స్టోరీ, ఇక్కడ బీసీ అస్సలు లేదు. ఓకే, సారీ, ఎక్స్క్యూజ్ మీ. సో 610 AD ఆ ఇయర్ లోన ఇతను మక్కాలోన హీరా కేవ్ ఒక గుఫ, అది ఎక్కడ ఉందంటే మక్కాలోన. ఆ మక్కాలోన హీరా కేవ్ కి వెళ్ళిపోయి పెనన్స్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఇంకా ఉండలేకపోతున్నారు, సర్చింగ్ లోని, ఇన్ సర్చ్ ఆఫ్ ఏంటి అసలు ఎందుకు పుట్టాను, దేనికోసం ఈ బర్త్, దేనికోసం డెత్, ఇన్ని కష్టాలు ఎందుకు, అందరు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు, ఇవన్నిటికీ సర్చ్ చేయాలి, దానికి ఒక సొల్యూషన్ తేవాలి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. సో ఇవన్నిటి నుంచి బయటపడాలి. రిచ్ అండ్ పూర్ అదే ఉంది, రిచ్ పీపుల్ డొమినేట్ చేయడం, ఈ పూర్ పీపుల్ వాళ్ళ అండర్లోకి వెళ్ళడం, అసలు అక్కడ ఒక రూల్ లేదు, పద్ధతి లేదు, ఏమీ లేదు. ఇవన్నిటి నుంచి ఆ జనాల్ని సేవ్ చేయాలి. సో సొల్యూషన్ ఎక్కడ ఉంది? సో ఆ సొల్యూషన్ కోసమే ఆయన ఈ కేవ్ లోన కొన్ని రోజులు పెనన్స్ చేశారు. పెనన్స్ ఇన్ ద సెన్స్ తపస్య చేశారు. ఓకే, సో తపస్య చేస్తూ అతనికి సడన్ గా ఏ రోజైతే బయటికి వచ్చారో 610 AD లోనే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఒక్కటే చెప్పారు, ఎన్ ఏంజెల్ ఆఫ్ గాడ్. గాడ్ మీన్స్ ఇక్కడ ఎవరు కాదు, ఒక ఫార్మ్లెస్ స్పిరిచువల్ పవర్. అక్కడ నుంచి ఒక ఏంజెల్ అనేది, జాబ్రియల్ అనే ఒక ఏంజెల్, అతను వచ్చి ఆ ఏంజెల్ నాకు ఒక హోలీ బుక్ ఇచ్చి నా ద్వారా ఒక రిలీజియన్ ని స్ప్రెడ్ చేయమని చెప్పారు. ఆ రిలీజియన్ కొత్తగా ఒక ధర్మం, అండ్ ఆ హోలీ బుక్ అవుతుంది ఖురాన్. సో అకార్డింగ్ టు ఖురాన్ కొన్ని ప్రిన్సిపల్స్ అందులో ఉన్నవి. ఈ ముహమ్మద్ ప్రాఫెట్ జనాల్లోని ప్రీచ్ చేస్తూ ఒక కొత్త రిలీజియన్ ని స్టార్ట్ చేశారు. ఆ రిలీజియన్ కే ఇస్లాం రిలీజియన్ అంటారు. అండ్ ద ఫాలోయర్స్ ఆఫ్ దిస్ ఇస్లాం ముస్లిం.
సో ఈ వీళ్ళు ఏంటంటే గాడ్ అంటే ఒక్కలే, ఫార్మ్లెస్. అందుకని మీరు ఎక్కడైనా మసీద్కు వెళ్ళినా కూడా ఆ ముస్లిం వాళ్ళది గాడ్స్ కి ఎటువంటి షేప్ గానీ, ఒక ఫామ్ గానీ, ఒక ఇమేజ్ స్టాచ్యూ గానీ ఏమీ ఉండదు. ఫార్మ్లెస్ గాడ్, స్పిరిచువల్ పవర్, ఓన్లీ సింగిల్ గాడ్ లోని వాళ్ళు బిలీవ్ చేయాలి. అండ్ వాళ్ళది కొన్ని సిస్టమ్స్ కూడా, ఎవరైతే ఒక కరెక్ట్ అయిన ముస్లిం, సచ్చా ముస్లిం చెప్పుకుంటారంటే వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు. రంజాన్ అని, రోజా అని, డైలీ ఇన్ని టైమ్స్ మనం ప్రార్థన, అల్లాహ్ ప్రేయర్, నమాజ్ చేసుకోవాలి అని, ఎంత ఇన్కమ్ వచ్చినా 10 రూపాయలు వచ్చినా కూడా ఒక 2 రూపీస్ అనేది డొనేషన్ చెయ్యాలి. ఎవరికైతే రూపాయి లేదు తినడానికి వాళ్ళకి పెట్టాలి అని రూల్. ఇలాంటివి అన్ని ప్రిన్సిపల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళే ఒరిజినల్ ముస్లిం అని చెప్పారు. ఓకే, సో ఈ 610 లోన ఆయన ఎప్పుడైతే కొత్త రిలీజియన్ ని స్టార్ట్ చేశారో ఆ స్లోలీ 622 AD లోన ఈ మక్కాలో ఉన్న రిచ్ వాళ్ళు ఎవరైతే ఉండేవారో, ఎవరైతే అనుకున్నారో ఈ మొహమ్మద్ ప్రాఫిట్ రావడం బట్టి మా ఇమేజ్ దెబ్బతింటుంది, మాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, జనాలందరూ తన వైపు వెళ్తున్నారు, వాళ్ళు ఈ మొహమ్మద్ ప్రాఫిట్ ని మక్కా నుంచి తరిమేశారు. మొహమ్మద్ ప్రాఫిట్ మదీనా ఏదైతే ముస్లిం వాళ్ళది హోలీ ప్లేస్, మన తెలుగు వాళ్ళకి తిరుపతి ఎలాగో ముస్లిం వాళ్ళకి మదీనా అలాగే. అట్లీస్ట్ లైఫ్ లో ఒక్కసారైనా మదీనా వెళ్ళాలి అని వాళ్ళకి ఒక రూల్ ఉంటది. సో ఈ మదీనా వెళ్ళిన 622 లో ఏ ఇయర్ లో అయితే ఆయన వెళ్ళారో అక్కడ నుంచి వాళ్ళది హిజ్రా సంవత్ అని స్టార్ట్ అయింది. సంవత్, హిజ్రా సంవత్ అంటే హిజ్రా క్యాలెండర్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. మనకి ఎలాగైతే సాకాయరా, విక్రమావత్ ఇవన్నీ ఉందో వాళ్ళకి హిజ్రా క్యాలెండర్ అని స్టార్ట్ అయింది. వాళ్ళు మూన్ లూనర్ ఎక్లిప్స్ బట్టి వాళ్ళు క్యాలెండర్ ని తయారు చేశారు. సో దాని తర్వాత ఈయన ఎప్పుడైతే తన ప్రీచెస్ ని జనాల మధ్యన చెప్తూ ఉంటారో, అతను ఒకే ఒక పాప, అతనికి తన పేరు అవుతుంది ఫాతిమా. ఈ ఫాతిమా హస్బెండ్ నేమ్ అవుతుంది అలీ. ఫాతిమా అవుతుంది మొహమ్మద్ ప్రాఫిట్ డాటర్ అండ్ తన హస్బెండ్ నేమ్ అలీ. కానీ ఇక్కడ ఈ మొహమ్మద్ ప్రాఫిట్ తన తర్వాత నెక్స్ట్ మొహమ్మద్ ప్రాఫిట్ కి ఫాదర్ ఇన్ లా అవుతున్నారు అబూ బకర్. అబూ బకర్ కి నా తర్వాత నెక్స్ట్ నా ప్లేస్ కి వచ్చి జనాలందరినీ ఈ రిలీజియన్ గురించి, ప్రిన్సిపల్స్ గురించి చెప్పిన వాడు, ఒకే ఒక రైట్ ఉన్నవాడు నువ్వే అని చెప్పేసి ఈయనకి మొత్తం జ్ఞానం అంతా ఆయనకి నేర్పుతున్నారు. అతను ఏదైతే నేర్చుకున్నారో మొత్తం ఇతనికి నేర్పించారు. అండ్ ఆ నేర్పించేటప్పుడే అతను తర్వాత ఆ ప్లేస్ కి రావడానికి వీళ్ళకి ఒక టైటిల్ ని ఇచ్చారు, అది అవుతుంది ఖలీఫా. అర్థమైందా ఇప్పుడు ఖలీఫా టైటిల్ ఎవరు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో? సో ఈ ఖలీఫా అవుతుంది మొహమ్మద్ ప్రాఫిట్ తర్వాత ఎవరైతే ఆయన రిలీజియన్ ని స్ప్రెడ్ చేస్తారో అతనిది ఉత్తరాధికారి అదే ప్లేస్ కి వస్తున్నారు. సో ఇక్కడ అబూ బకర్ అవుతున్నారు ముస్లిం ఆర్ ఇస్లామిక్ రీజియన్ లోన ఫస్ట్ ఖలీఫా. సో అలాగే ఒక తన తర్వాత నెక్స్ట్ అలాగే ఖలీఫా అరేబియన్ కంట్రీస్ లోని కంటిన్యూషన్ అనేది జరుగుతుండేది. సో ఈ ఖలీఫా నుంచి వాలిద్ అవుతున్నారు అరేబియన్ కంట్రీకి ఒకడు. ఈ వాలిద్ అండర్ లో ఒక గవర్నర్ ఉండేవారు అల్ హజాజ్. అల్ హజాజ్ అవుతున్నారు ఒక గవర్నర్ ఎవరికి? వాలిద్ కి. సో ఎప్పుడైతే శ్రీలంక వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ తోటి నిండిపోయిన, ప్రీషియస్ జ్యువెల్స్ తోటి నిండిపోయిన కొన్ని షిప్స్ అనేది ఇక్కడ ఈ వాలిద్ దగ్గరికి పంపించారు. వాలిద్ దగ్గరికి త్రూ అల్ హజాజ్ నుండి వెళ్ళాలి. ఓకే, సో ఈ శ్రీలంక వాళ్ళు ఇక్కడికి పంపిన ఏ షిప్ అవని వాళ్ళు ఏదైనా పెట్టినా కూడా ప్రతి ఒక్క షిప్ దేవల్ పోర్ట్ నుంచి క్రాస్ చేసి వెళ్ళాలి, దేవల్ పోర్ట్ నుంచి. కానీ ఇక్కడ ఈ దేవల్ పోర్ట్ ని క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు దాహిర్ ఇది మాది అని ఈయన ఏం చేశారంటే ఈ షిప్పులన్నీ కిడ్నాప్ చేసేసాడు.
ఎందుకంటే దేవల్ అనేది దాహిర్ అండర్ లో ఉంది అండ్ దేవల్ పోర్ట్ మీద నుంచి వాళ్ళు వెళ్తున్నారంటే ఈయన వార్ చేస్తూ మొత్తం కిడ్నాప్ చేసుకున్నారు. ఆ కిడ్నాప్ అయిన విషయం అప్పుడు ఇప్పుడు ఈ కాలం లాగా ఫోన్లు లేవు కదా, సో ఆ విషయం బాగా లేట్ గా రీచ్ అయింది. తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అల్హజాజ్ వాలిద్ తోటి చెప్పారు, ఇలాగా ఇండియాలోన దాహిర్ అని ఒక బ్రాహ్మిన్ రూలర్ మన షిప్స్ ఏవైతే శ్రీలంక నుంచి వచ్చేదో అవన్నీ కిడ్నాప్ చేసాడు. అప్పుడు వాలిద్ వార్ చేయండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పంపించారు, మర్యాదగా మా లాస్ అప్ ఏదైతే అయిందో అన్ని ఫుల్ఫిల్ చేసేసి మా షిప్లు మాకు అప్పచెప్పి. బట్ దాహిర్ విండు కదా, తను విన్నే రకం అయితే కిడ్నాప్ ఎందుకు చేస్తాడు, తను వినలేదు. సో అల్హజాజ్ కి వాళ్ళే ఆర్డర్ ఇస్తారు, నువ్వు ఎలాగైనా అది రప్పించు. అప్పుడు ఈ అల్హజాజ్ ఫస్ట్ ఒక 2 ఎక్స్పెడిషన్స్ జరుగుతుంది. ఆ 2 ఎక్స్పెడిషన్ అనేది దాహిర్ తోనే డిఫీట్ అయిపోతున్నారు. అండ్ థర్డ్ వన్ అవుతుంది, అది 712 AD. 712 AD లోన ముహమ్మద్ బిన్ కాసిం. సో ఈ ముహమ్మద్ బిన్ కాసిం ఏ రూట్ నుంచి వస్తున్నాడంటే, ఇక్కడ సింధ్ దేవల్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఒక ల్యాండ్ రూట్ ఉండేది, అంటే ఇక్కడ ల్యాండ్ రూట్ మీకు ఉంటది. సో ఈ సైడ్ యూరోపియన్ కంట్రీస్, ఇక్కడ కాన్స్టాంటినేపుల్ అండ్ బైజాంటైన్ అని 2 క్రిస్టియన్ టౌన్స్, అవి కాన్స్టాంటినేపుల్ అండ్ బైజాంటైన్. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క రూలర్ పేరు బట్టి ఆ సిటీ పేర్లు. సో ఈ ల్యాండ్ రూట్ ఏవైతే ఉండిదో ఆ ల్యాండ్ రూట్ నుంచే మన ముహమ్మద్ బిన్ కాసిం సింధ్ దేవల్ సైడ్ నుంచి, సింధ్ నుంచి నాట్ దేవల్, సింధ్ సైడ్ నుంచి ఇండియాకి ఎంటర్ ఇచ్చాడు. సో ఇండియాకి ఎప్పుడైతే ఆయన ఎంటర్ చేశారో దాహిర్ తో వార్ జరిగింది. అండ్ ఆ వార్ కి రోర్ కూడా, ఆ వార్ నేమ్ అవుతుంది రేవర్ ఆర్ రోర్. ఓకే, రేవర్ ఆర్ రోర్ వార్. రేవర్ ఆర్ రోర్ వార్ కూడా చెప్తారు. ఈ వార్ జరిగింది ఎవరెవరి మధ్యన, దాహిర్ కి ముహమ్మద్ బిన్ కాసిం కి. సో ఎప్పుడైతే ఈ వార్ జరిగింది, ఆ వార్ లోన దాహిర్ డిఫీట్ అయిపోతున్నారు. సో దాహిర్ డిఫీట్ అయిపోవడం వల్ల, డిఫీట్ అంటే ఇక్కడ ముహమ్మద్ బిన్ కాసిం దాహిర్ ని చంపేస్తున్నారు. సో ఎప్పుడైతే చంపేశారో దాని తర్వాత తన సన్ అవని, తన డాటర్స్ అవని, సన్ కి కూడా చంపేస్తారు క్యాపిటల్ సిటీ సేవ్ చేసేటప్పుడు. బ్రాహ్మణాబాద్ క్యాపిటల్ సిటీ అప్పుడు ఉంటది. సో ఇక్కడ తనది 2 డాటర్స్ ఉంటారు. ఆ డాటర్స్ ని అండ్ షిప్ అన్ని కిడ్నాప్ చేస్తూ ఇక్కడికి షిప్స్ రిలీజ్ చేసేస్తారు. 2 డాటర్స్ ని అల్హజాజ్ దగ్గర పంపించేస్తారు. అల్హజాజ్ కి 2 సన్స్. ఓకే, కానీ తర్వాత ఆయన ఇక్కడ ఒక 2 years ఉంటాడు. ఉండేటప్పుడు మన కంట్రీకి బెనిఫిట్స్ ఏమున్నాయి ఇవన్నీ మనం మెడియవల్ హిస్టరీలోని ఖచ్చితంగా అప్పుడు చదువుకోవచ్చు. సో ఇక్కడ ఆయన ఉండేటప్పుడే చిన్న బ్లేమ్ అనేది జరుగుతుంది. ఇక్కడ 2 డాటర్స్ ని పంపిస్తారు కదా, వాళ్ళు క్రియేట్ చేసిన బ్లేమే. సో అల్హజాజ్ ముహమ్మద్ బిన్ కాసిం మీద బ్లేమ్ చేస్తున్నాడు. ఆ బ్లేమ్ ని తను భరించలేక తన తర్వాత సూసైడ్ కమిట్ అయ్యాడు. సో అది మనది ఇప్పుడు డిస్కషన్ చేసిన మ్యాటర్ కాదు. సో ఇలాగా ఈ ముస్లిమ్స్ వాళ్ళు అనేది ఇండియాకి ఎంటర్ ఇచ్చారు. సో ఎప్పుడైతే ఈయన ఇక్కడ 2 years ఉన్నాడో, ఆ 2 years లోన మన కంట్రీలో ఏమేమి నిండిపోయి ఉందో, ఏ వెల్త్ లో మనం ఫుల్ అయి ఉన్నామో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది అరబిక్ కంట్రీకి పంపించాడు. సో ఎప్పుడైతే అరేబియన్ కంట్రీస్ వీటి గురించి తెలుసుకున్నారో, వాళ్ళు మన కంట్రీ నుంచి ఆ స్పైసెస్ కానీ ఆ సుగంధ ద్రవ్యాలు కానీ తీసుకొని అది ఈ కాన్స్టాంటినోపల్ ఏదైతే టౌన్ గురించి చెప్పానో మీకు, యూరోపియన్ స్టేట్స్ అని చెప్పానో, అక్కడ ఇండైరెక్ట్ గా ట్రేడ్ చేసేవారు. సో ఈ ట్రేడ్ అనేది ఈ ప్రకారంగా ఇండైరెక్ట్ గా జరిగేది. యూరోపియన్ కంట్రీస్ కి ఇండియాకి మీడియేటర్ అవుతున్నారు అరేబియన్ కంట్రీస్. కానీ ఇక్కడ క్రుషాడ్స్ అని అక్కడ టర్కిష్ ముస్లిమ్స్ వాళ్ళకి, అరబిక్ ముస్లిమ్స్ వాళ్ళకి, నెక్స్ట్ యూరోపియన్ క్రిస్టియన్స్ వాళ్ళకి రిలీజియస్ కి బేస్ చేసుకొని కొన్ని వార్స్ జరిగాయి. ఆ వార్ కి, రిలీజియన్ వార్ కి క్రుషాడ్ అని చెప్తారు. ఓకే, సో అటువంటి క్రుషాడ్, ద లాస్ట్ క్రుషాడ్ వార్ జరిగేటప్పుడే అది వాళ్ళు 1453 ఆ టైంలోన టర్కిష్ ముస్లిమ్స్ వాళ్ళు
యూరోపియన్ క్రిస్టియన్స్ కి ఓడించేస్తారు. సో ఆ లాస్ట్ క్రుషాడ్ లోన వాళ్ళ మధ్యన ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళది ఇంపార్టెంట్ సిటీస్ అనేది గెలిచిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. సో టర్కిష్ వాళ్ళు గెలిచేశారు, వీళ్ళు ఈ కాన్స్టాంటినోపిల్ కానీ బైజాంటైన్ కానీ మొత్తం అంతాను హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. అండ్ టర్కిష్ ఎప్పుడైతే గెలిచిందో ఇక్కడ ఇండియా నుంచి అరబిక్ కంట్రీ నుంచి ఇవన్నీ ఇలాగొచ్చి యూరోపియన్ కంట్రీస్ కి ఏదైతే రూట్ ఉంటుందో బిజినెస్ ది ఆ రూట్ ని బ్లాక్ చేసేస్తుంది. ఎప్పుడైతే బ్లాక్ చేసిందో యూరోపియన్ కంట్రీస్ లో ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మన కంట్రీ నుంచి స్పైస్ గురించి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు కదా. బికాస్ ఆఫ్ దట్ వన్ ఓన్లీ దే ఫేస్డ్ ఎ లాట్స్ ఆఫ్ ప్రాబ్లం అండ్ దోస్ పీపుల్ ఓన్లీ tried to find out another route, and that is only sea route. And for this one only the first European country who came to India, that is Portuguese. So that is the year 1498, and Vasco da Gama, the navigator, he only after having 90 days journey he came to India, that is Calicut. Okay, అర్థమైందా మీకు అసలు ఎందుకు యూరోపియన్స్ అనేది మన కంట్రీకి వచ్చారా? వాస్కో డి గామా పోర్చుగీస్ నావిగేటర్ ఆర్ సెయిలర్ 90 days జర్నీ చేసాక అతను మన కంట్రీకి కాలికట్ పోర్ట్ లో, ఆయన కాలికట్ కేరళలోన రీచ్ అయ్యారు. సో అతను ఇక్కడ రీచ్ అయిన తర్వాత మన కంట్రీ గురించి ఒక 2 years 1498 లో వచ్చారు, 1500 వరకు ఉండి 15 లో అగైన్ రిటర్న్ బ్యాక్ అయ్యారు. రిటర్న్ బ్యాక్ అయ్యే తర్వాత పోర్చుగీస్ లోని మన కంట్రీలో ఉన్న స్పైస్ గురించి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్, వాళ్ళు అప్పుడు ఏంటంటే వాళ్ళది ఒక ఆఫీస్ ఏదైతే బిజినెస్ పరంగా వర్క్ చేయించేవారో దానికి ఫ్యాక్టరీ అని చెప్పేవారు. సో అలాగా వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇవాళ టాపిక్ మంది ఏంటి? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ 80. సో ఇండియాకి వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, సెకండ్ డచ్ వాళ్ళు వచ్చారు, థర్డ్ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఫోర్త్ లో డానిష్ వాళ్ళు వచ్చారు, ఫిఫ్త్ లో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. కానీ ఆంధ్ర గురించి మాట్లాడేటప్పుడే ఫస్ట్ వస్తున్నారు డచ్ వాళ్ళు, ఓకే, సెకండ్ లో బ్రిటిష్ వాళ్ళు వస్తున్నారు, థర్డ్ లోన ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు, అండ్ ఫోర్త్ లో వచ్చేది పోర్చుగీస్ వాళ్ళు. ఇక్కడ డానిష్ వాళ్ళు అస్సలు ఆంధ్రకే రాలేదు, ఆంధ్రప్రదేశ్ కి అస్సలు డెన్మార్క్ వాళ్ళు రాలేదు. ఓకే, సో ఈ 4 మెంబర్స్ ఎలాగైతే మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చారో ఎక్కడెక్కడ వాళ్ళు ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేశారో లెట్ us see that one. So today's topic, that is advent of Europeans AP, Andhra Pradesh. Okay, the first people who came to Andhra or who arrived at Andhra, those people are the Dutch people. Dutch people only first they came to Andhra. The Dutch Europeans, the Dutch people only came to Andhra, and that is in the year 1605. క్లియర్? సి ఎక్కడే మీకు ఆ డిఫరెన్స్ చూడండి. ఇండియా వైజ్ వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ఎప్పుడైతే ఆంధ్ర కోసం ఆలోచిస్తామో అప్పుడు మనకి వచ్చిన వాళ్ళు ఎవరు? డచ్ వాళ్ళు వచ్చారు. సో ఈ డచ్ పీపుల్ ఎప్పుడైతే మన కంట్రీకి వచ్చారో వాళ్ళది ఫస్ట్ ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు 1605 మచిలీపట్నం. ఓకే, దెన్ 1610 లోన పులికట్ లోన, ఆఫ్టర్ పులికట్ నర్సాపురం, Bhimli or Bhimlipatnam also can say Bhimli, then Nizampatnam. These are the places or e place lona వాళ్ళు ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ మచిలీపట్నం లోనే వాళ్ళది ఫస్ట్ ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత పులికట్ లోన, దెన్
ఆంధ్రప్రదేశ్ లోన డిఫరెంట్ ప్లేసెస్ లోని వాళ్ళ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్. అది నరసాపురం, భీమిలిపట్నం ఆర్ భీమిలి, నిజాంపట్నం, వీటన్నిటిలోన వాళ్ళ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 1690 వరకు ఈ పులికట్ అనేది వాళ్ళది మెయిన్ సెంటర్ ఫర్ ట్రేడ్. పులికట్ అనేది మెయిన్ సెంటర్ ఏది 1690 వరకు. ఆ టైంలోనే 1690 నుంచి వాళ్ళు చేంజ్ చేశారు, దట్ ఈస్ నాగపట్నం. సో ఇక్కడ మీకు క్వశ్చన్ వచ్చినా కూడా ఫస్ట్ పులికట్ అవుతుంది మెయిన్ సెంటర్ ఆఫ్ ట్రేడ్. రిమెంబర్, ఫస్ట్ ఏది అవుతుంది వాళ్ళది మెయిన్ సెంటర్? పులికట్. 1690 తర్వాత నుంచి ఏ ఏరియాని వాళ్ళు మెయిన్ సెంటర్ గా యూజ్ చేశారు అంటే నాగపట్నం. సో ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళు 1605 మచిలీపట్నం వచ్చారు, సెకండ్ ఆర్ ఇక్కడ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్, సెకండ్ పులికట్ లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ పులికట్ కే 1690 వరకు మెయిన్ సెంటర్ గా వాళ్ళు యూజ్ చేశారు. ఓకే, దాని తర్వాత ఇక్కడ పులికట్ అయిన తర్వాత నర్సాపురం గాని, భీమిలి గాని, నిజాంపట్నం గాని ఇలాగ ఒక్కొక్క ప్లేస్ లో వాళ్ళు ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా అంటే జనరల్ గా మీకు వచ్చే క్వశ్చన్ బ్రిటిషర్స్ నుంచి రావచ్చు అండ్ పర్తుగీజ్ వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేటప్పటికి అందరి గురించి చదవాలి కదా. సో ఓవరాల్ గా జస్ట్ బ్రీఫ్ డెస్క్రిప్షన్ ఎనఫ్. అంటే డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1605 లో వచ్చారు ఆంధ్రప్రదేశ్ కి. రాగానే వాళ్ళది ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ? మచిలీపట్నం. సెకండ్ ఫ్యాక్టరీ పులికట్. 1690 వరకు ఇదే మెయిన్ సెంటర్. 1690 లోనే వాళ్ళు నాగపట్నంకి చేంజ్ అయిపోయారు. ఓకే, ఇది మీరు గుర్తు పెట్టుకోండి. అది కాకుండా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వారు గుర్తు పెట్టండి. ఆ టైంలో రూలర్ ఎవరు? అతను పర్మిషన్ ఇచ్చిన వాడు అవుతున్నారు ముహమ్మద్ కులీ కుతుబ్ షాహ్. ముహమ్మద్ కులీ కుతుబ్ షా అనేది పర్మిషన్ ఇచ్చారు ఎవరికి? ఈ డచ్ వాళ్ళకి ఆంధ్రాలోన ట్రేడ్ చేయడానికో ఆర్ బిజినెస్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి అవుతున్నారు ఈ ముహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇది చాలు మీకు డచ్ అండర్ లోన. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు సెకండ్ వాళ్ళు ఎవరు వచ్చారంటే వాళ్ళు అవుతున్నారు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర మీరు అన్ని గుర్తు పెట్టి చాలా ఇంపార్టెంట్ గా ఉంటది. ఇప్పుడు నేను రాసింది అన్ని మీరు నోట్ చేశారా? నేను వెంటనే మీకు అంటే బిఫోర్ ఐ ఆస్క్డ్ ఐ అరేంజ్ దిస్ వన్. ఒక్కసారి మా మెసేజ్ పెట్టండి, రదర్ దెన్ అగైన్ ఐ విల్ రైట్ దట్ వన్. ఇప్పుడు నేను ఏదైతే రాసానో అది మీరు నోట్ చేసుకున్నారా ఆర్ నాకు మళ్ళీ రాయమంటారా? ఒక్కసారి మెసేజ్ పెట్టండి అమ్మా. అది అలాగైతే నేను మళ్ళీ రిపీట్ అది రాసిస్తాను, జస్ట్ చిన్న పాయింట్సే కదా అది. సో సెకండ్ వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వచ్చారో వాళ్ళు అవుతున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఓకే, బ్రిటిషర్స్. సో బ్రిటిషర్ గురించి మీకు ఆల్రెడీ తెలియంది ఏమీ లేదు. ఫస్ట్ రాల్ఫ్ ఫించ్ అనేది ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ ఎవరో అయితే ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తన రీజన్ కూడా ఎలాగంటే తను ఒక విజిట్ చేస్తూ ఈ దేశానికి ఇంకొక దేశానికి అలాగ అయ్యేటప్పుడు పర్తుగీజ్ వాళ్ళు తనకి బందీ చేసేస్తారు. అండ్ బందీ చేసేసి వాళ్ళు ఇండియాకి తీసుకొని, ఎందుకంటే పర్తుగీజ్ది అప్పటికి స్టార్ట్ అయిపోయింది మనతోని బిజినెస్ అనేది. సో ఈ పర్తుగీజ్ వాళ్ళతో అతను వచ్చేసి ఇండియాలోని అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు దేనికి వచ్చారు, ఇవన్నీ కనబెడతాడు. కనబెట్టాక ఒక సందర్భంలోని తను ఎస్కేప్ అయిపోతున్నాడు. ఎస్కేప్ అయిపోయి అగైన్ బ్రిటన్ వెళ్ళిపోయి అక్కడ అందరికి ఇండియా గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. సో ఇక్కడ మీకు ఒకటి ఫస్ట్ క్వశ్చన్, who was the first person who gave information about India's wealth to the Britain people? That is Ralph Finch. Ralph Finch. So he was the first person who gave information about India's wealth to the Britishers or to the Britain people. But actually the first British who came to India, whose name was John Mildenhall.
అది మీరు గుర్తు పెట్టుకోండి. మీకు ఆల్రెడీ అది బ్రిటిష్ అడ్వెంట్ అప్పుడే చెప్పేసాను. బట్ ఇక్కడ మనం చదివేది ఎవరి గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి చదువుతాం. సో వాళ్ళు అసలు ఆంధ్రకి ఎలాగొచ్చారు. సో ఇది వరకు యాక్చువల్గా 1600 ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎంటర్ ఇచ్చారో దాని ముందు వాళ్ళది ఒక కమ్యూనిటీ అనేది, ఒక గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ ఉండేది. దానికి అడ్వెంచరస్ మర్చెంట్ గ్రూప్ అని చెప్పేవారు బ్రిటిష్ వాళ్ళది. ఎప్పుడైతే ఈ రాల్ఫ్ ఫించ్ మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అప్పుడు వాళ్ళందరూ కలిసి క్వీన్ ఎలిజబెత్ కి ఇండియా గురించి చెప్పారు. సో అందుకని క్వీన్ ఎలిజబెత్ 1600 డిసెంబర్ 31 లోన ఈ అడ్వెంచర్స్ గ్రూప్స్ ఏదైతే మర్చెంట్ గ్రూప్స్ అని పేరు ఉండిదో దానికి ఈస్ట్ ఇండియా కంపెనీగా మార్చేసి, ఈస్ట్ ఇండియా కంపెనీగా లండన్ లో ఇవన్నీ జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీగా మార్చి దానికి ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ ఎక్కడైనా కూడా 15 to 20 years వరకు మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని ఒక చార్టర్, ఒక గవర్నమెంట్ ఆర్డర్ తోటి వాళ్ళకి సెండ్ చేస్తుంది. సో ఆ ప్రకారంగా ఈ బ్రిటిష్ వాళ్ళు దేశం మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అయ్యారు. బట్ ఇక్కడ ఉన్న వన్ ఫాల్ట్ ఏంటంటే బ్రిటిషర్స్ లోన వాళ్ళ దగ్గర యాక్చువల్గా సీ రూట్ నుంచి రావడానికి పర్ఫెక్ట్ గా షిప్స్ అంటే షిప్లు కానీ ఇది మన పడవ చెప్తాం కదా, స్పీడ్ గా వెళ్ళిన పడవ కానీ అటువంటిది ఆ సదుపాయం అంటే ఆ టాలెంట్ అనేది వాళ్ళకి లేదు. సో వాళ్ళు ఆలోచిస్తున్నారు, పర్తుగీస్ వాళ్ళు అంత చక్కగా వెళ్ళి వచ్చేసారు, డచ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇండియాకి వచ్చేటప్పటికి డచ్ వాళ్ళు సెకండ్, బ్రిటిష్ వాళ్ళు థర్డ్ లో వచ్చారు కదా. సో అందుకని వాళ్ళు ఆలోచిస్తున్నారు అసలు మనం ఎందుకు చేయలేము. సో ఆ టైంలోన ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే బిజినెస్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఇండియాతోనే బిజినెస్ చేయాలి, ఇండియా ఒక వెల్దీ కంట్రీ, దాంతో మనం బిజినెస్ ఖచ్చితంగా చేసుకోవాలి అని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అనుకొని టోటల్ గా వాళ్ళు 5 అటెంప్ట్స్ చేస్తారు, అంటే 5 times షిప్ జర్నీలు చేస్తారు. ఆర్ పడవ జర్నీ అనేది 5 సార్లు చేస్తున్నారు. ఓకే, సో వీళ్ళు దాంట్లోన ఫస్ట్ పాయింట్ టు రిమెంబర్, ఫ్రాన్సిస్ ఫెడ్రిక్, ఇతని పేరు గుర్తు పెట్టుకోండి. ఎవరు అయితే ఒక బ్రిటిష్ నావిగేటర్, ఇతను ఫుల్ స్పీడ్ గా తొక్కే అంటే ఫుల్ స్పీడ్ గా డ్రైవ్ చేసే షిప్లు అనేది తయారు చేసి అందులో జర్నీ కూడా చేశారు. ఎవరు, ఫ్రాన్సిస్ ఫెడ్రిక్, ఒక బ్రిటిష్ నావిగేటర్. ఓకే, బ్రిటిష్ నావిగేటర్ ఎవరైతే ఫుల్ స్పీడ్ గా ఆ షిప్ మీద జర్నీ అనేది, సీ మీద జర్నీ అనేది చేశారు. అతని నుంచి ఇన్స్పైర్ అయిపోయారు బ్రిటిష్ వాళ్ళు. అంటే ఈ టైప్ గా మనం కూడా స్పీడప్ గా ఉన్న పడవలు తయారు చేసుకోవచ్చు. సో ధైర్యంగా మనం ట్రేడ్ గురించి ఏ కంట్రీకైనా వెళ్ళిపోవచ్చు త్రూ సీ రూట్ అని వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఫ్రాన్సిస్ ఫెడ్రిక్. ఓకే, సో ఇక్కడ రాల్ఫ్ ఫించ్ అనేది ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పాను కదా. సో అవన్నీ కాకుండా ఒక డచ్ నావిగేటర్ అతని పేరు అవుతుంది వార్నిలిస్ కాటన్. ఈయన ఒక 2 books రాస్తారు, 2 books రాశారు. సో ఆ బుక్స్ ప్రకారంగా అతను సీ రూట్ లోన ఏ ప్రకారంగా హౌ టు జర్నీ ఆన్ సీ రూట్ అండ్ వాట్ ఆర్ ద వెల్త్ ప్రెసెంట్ ఎట్ ఇండియా, ఆ 2 books చదివేసి ఈ బ్రిటిష్ వాళ్ళకి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఆర్ అవగాహన అనేది దొరికాయి. సో అందుకని వాళ్ళు ఫుల్ ప్లేజెడ్ గా ధైర్యం చేసుకున్నారు, లేదు ఖచ్చితంగా మనం ఇండియా వెళ్ళాల్సిందే, ఇండియా వాళ్ళతోటి ఆర్ ఇండియా తోటి ట్రేడ్ అనేది చేయాల్సిందే. ఓకే, సో ఇక్కడ ఈ నావిగేటర్ హెల్ప్ తర్వాత ఈ నావిగేటర్ రాసిన 2 books తోనే వాళ్ళు ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే డైరెక్ట్ గా ఒక 5 షిప్ జర్నీ చేశారు, షిప్ జర్నీస్ చేసుకున్నారు, 5 times చేశారు. సో ఫస్ట్ అనేది ఆ చేసిన వ్యక్తి పేరు అవుతుంది జేమ్స్ లంకస్టర్. ఈయన ఫస్ట్ అటెంప్ట్ ఆర్ ఫస్ట్ షిప్ జర్నీ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇండియాకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆయన ఇండియా రీచ్ అవ్వలేకుండా
ఇండోనేషియా వెళ్ళిపోయాడు. ఇండోనేషియాలోన యాచే అని ఒక ద్వీపం, ఆ దీవి అంటాం కదా, దీవి అంటాము, అక్కడికి వెళ్ళిపోయారు. సెకండ్ అటెంప్ట్, సో ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు ఇండియా రాలేకపోయారు. సెకండ్ హెనరీ మిడిల్టన్, ఈయన సేమ్, ఈయన కూడా సెకండ్, ఫస్ట్ షిప్ జర్నీ ఈయన చేశాడు, సెకండ్ షిప్ జర్నీ ఈయన చేశాడు. ఈయన కూడా ఇండోనేషియాలోన బాంటైమ్ అని ఇంకొక దీవిని వెళ్ళిపోయాడు. ఓకే, బాంటెన్ అని దీవి, బాంటెమ్ కూడా అంటారు, బాంటన్ కూడా, టమ్ కూడా అంటారు. ఇక్కడ ఇది ఒక దీవి ఇండోనేషియాది, ఆ రెండిటికి వీళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ మీకు థర్డ్ జర్నీ అనేది విలియం హాకిన్స్. విలియం హాకిన్స్ అనేది ఇతని జర్నీని మీరు ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోండి. ఈ రెండు మీకు ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే జస్ట్ ఆ 5 జర్నీస్ ఏవైతే చేశారో వాటి గురించి తెలుసుకోవాలండి. నేను డైరెక్ట్ థర్డ్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు అర్థం కాదు కదా, సో అందుకని ఫస్ట్ సెకండ్ గురించి ఇక్కడ ప్రెజెంట్ చేశాను. సో థర్డ్ జర్నీ అనేది విలియం హాకిన్స్ చేశారు. సో ఈ విలియం హాకిన్స్ అనేది 1608 లోన ఈయన రీచ్ అయ్యారు ఇండియా. చూడండి ఇక్కడ క్వశ్చన్ వచ్చినా కూడా విచ్ అటెంప్ట్ ఆర్ విచ్ అంటే ఇక్కడ 5 టైమ్స్ చేశారు కదా, సో ఎన్నో టైం బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రీచ్ అయ్యారంటే థర్డ్ టైం. అది ఎవరు? విలియం హాకిన్స్. ఏ ఇయర్ లో అంటే 1608 లోన. ఓకే, 1608 లోన మన రూలర్ ఎవరు అవుతున్నారు? జహాంగీర్, అక్బర్ కొడుకు జహాంగీర్ రూలర్. సో జహాంగీర్ నుంచి పర్మిషన్ తీసుకొని 1608 లోన ఈయన ఇండియాలోన ఫస్ట్ ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేయించారు. బట్ అది ఏంటంటే టెంపరీగా, ఫుల్ ప్లేజెడ్ గా అది జరగలేదు, అందుకని ఈ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిపోయింది, అంత సక్సెస్ కాలేదు. సో అగైన్ ఫోర్త్ లోని కెప్టెన్ హిప్పన్, అది 1611 లోన ఈయన వచ్చారు ఇండియాకి. సో ఇతను అంటే ఇండియాకి వచ్చారు, కానీ మనకి ఎక్కువగా ఇంపార్టెంట్, మన టాపిక్ వైజ్ చూస్తే మీకు ఈ ఫోర్త్ అటెంప్ట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కెప్టెన్ హిప్పన్ అనేది 1611 లోనే ఏపీ మచిలీపట్నంలో రీచ్ అయ్యారు. అండ్ మచిలీపట్నంలోనే ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రూలర్ ది పర్మిషన్ తీసుకొని మచిలీపట్నంలోన ఎస్టాబ్లిష్ చేశారు ఫ్యాక్టరీని. ఓకే, సో ఇక్కడ ఈయన వచ్చిన టైంలోన అక్కడ రూలర్ అవుతున్నారు ముహమ్మద్ కులీ కుతుబ్ షాహ్. సో ఈయన రీచ్ అయ్యారు ఎక్కడ? మచిలీపట్నం. మచిలీపట్నంలో రీచ్ అయ్యాడు. సో ఇక్కడ ఎవరు పర్మిషన్ మీద ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఫ్యాక్టరీ? మీన్స్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎవరు అది ఫోర్త్ లో వచ్చారు? ఫోర్త్ టైం షిప్ జర్నీ ఎవరు చేశారు సక్సెస్ఫుల్ గా? కెప్టెన్ హిప్పన్. ఏ ఇయర్ లోన? 1611 లోన. అతను ఎక్కడ రీచ్ అయ్యాడు? మచిలీపట్నం. మచిలీపట్నం వచ్చి అక్కడ రూలర్ ముహమ్మద్ కులీ కుతుబ్ షాది పర్మిషన్ తోని మచిలీపట్నంలోన ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు. క్లియర్? హోప్ ఆల్ ద పాయింట్స్ ఆర్ క్లియర్ టు యు ఆల్. క్లియర్? సో ఫస్ట్ సెకండ్ యూరోపియన్ అడ్వెంట్ టు ఆంధ్రప్రదేశ్ అవుతుంది బ్రిటిష్ వాళ్ళది. సో బ్రిటిష్ వాళ్ళు ఏ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే ఫస్ట్ అవుతుంది రాల్ఫ్ ఫించ్, ద ఫస్ట్ పర్సన్ or వ్యక్తి who gave information about India's wealth to the British people. After getting that information only, these British merchant group changed their name by Elizabeth, that is Queen Elizabeth, into East India Company. And the year 1600, 31st December. Clear? And that day only they got the grant for trade. That's why they tried to come to India, but they didn't have that much good quality or that much talented ships or speed ships. And the same time Francis Frederick, a British navigator,
gave them the hope or the strength to do the business through these ship onwards. అంటే ఈ షిప్స్ ద్వారా స్పీడ్ అప్ అనేది అతనే ఫస్ట్ టైం తయారు చేసి అతను జర్నీ కూడా చేసాడు. సో దాని తర్వాత డచ్ నావిగేటర్ ది వార్నెస్ రాసిన బుక్స్ కూడా చదివేసి వీళ్ళకి సీ రూట్ మీద ఐడియాస్ కానీ ఇండియాది వెల్త్ గురించి కానీ అన్నిటి మీద వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది. సో అందుకని వాళ్ళు 5 times or 5 times అనేది షిప్ జర్నీస్ చేశారు. దాంట్ నుంచి ఫస్ట్ జర్నీ వాజ్ బై జేమ్స్ లంకాస్టర్ అండ్ హీ వెంట్ టు ఇండోనేషియా. హీ డింట్ రీచ్ టు ఇండియా. దెన్ సెకండ్ వన్ హెనరీ మిడిల్టన్. He also went to Indonesia, that is Banten. These are Indonesia. These are only Indonesia where Dutch people used to. డచ్ వాళ్ళే అక్కడ ఉన్నారు. ఎందుకంటే డచ్ వాళ్ళు ఇండియా వచ్చినా కూడా మెయిన్ ఫోకస్ అనేది వాళ్ళు ఇండోనేషియా మీద పెట్టారు. అందుకే డచ్ వాళ్ళు ఇండియాలో అంత ఇష్టంగా స్టాబుల్ గా చేసుకోలేదు. వాళ్ళు ఓన్లీ ఏంటంటే మన క్లోత్స్ గురించే వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. మిగతా స్పైస్ గురించి వీటి గురించి ఇండోనేషియా తోటే వాళ్ళు ట్రేడ్ చేసేవారు. అందుకే ఎప్పుడైతే ఇండిపెండెన్స్ అంతా ఒక్కొక్క కంట్రీ రిలీజ్ అవుతుండేదో ఇండిపెండెంట్ అవుతుండేదో ఇండోనేషియా డచ్ కంట్రోల్ నుంచి ఇండిపెండెంట్ అయింది. డచ్ వాళ్ళు టోటల్ గా ఇండోనేషియాలోనే ఎస్టాబ్లిష్ అయిపోయారు ఆర్ టోటల్ గా ఇండోనేషియాని కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఈ ఇండోనేషియా ఏరియా అనేది డచ్ అండర్ లో ఉండేది. సో జేమ్స్ లంకాస్టర్ అండ్ మిడిల్టన్ అనేది అక్కడికే వెళ్ళారు. నెక్స్ట్ థర్డ్ జర్నీ అవుతుంది విలియం హాకిన్స్ ద్వారా. అది 1608. ఇక్కడ ఇయర్ ఎందుకు మెన్షన్ చేశానంటే వాళ్ళు ఇండియా వచ్చారు కాబట్టి. కానీ అప్పుడు కూడాను పర్మిషన్ జహాంగీర్ ఇచ్చినా కూడా ఫుల్ ప్లేజెడ్ గా మొత్తం ఇండియా వైడ్ అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఫోర్త్ జర్నీ వాళ్ళు చేశారు. అది అవుతున్నారు కెప్టెన్ హిప్పన్. బట్ ఈయన 1611 లో మచిలీపట్నంలో రీచ్ అయ్యాడు. ఆ టైంలో ముహమ్మద్ కులీ కుతుబ్ షా రూలర్ అతని పర్మిషన్ బట్టి మచిలీపట్నంలోన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళది ఫ్యాక్టరీ. ఓకే, క్లియర్ అయిందా మీకు ఇక్కడ తోటి? సో ఇక్కడ మచిలీపట్నంలోని వాళ్ళది ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసాక నెక్స్ట్ అనేది ఫిఫ్త్, ఇక్కడ 4 వరకు చెప్పాను కదా. ఫిఫ్త్ షిప్ జర్నీ అనేది డేవిడ్ మిడిల్టన్ చేశారు. సో ఈ డేవిడ్ మిడిల్టన్ మళ్ళీ ఇండోనేషియా రీచ్ అయిపోయారు. ఆయన ఇండియాకి రాలేదు. ఈయన కూడా ఎక్కడికి రీచ్ అయ్యారు? ఇండోనేషియా. సో ఓవరాల్ గా వాళ్ళు ఏదైతే 5 times షిప్ జర్నీ చేశారో వాటి నుంచి థర్డ్ అండ్ ఫోర్త్ టైం ఓన్లీ వాళ్ళు ఇండియాకి వచ్చారు. థర్డ్ అటెంప్ట్ లో ఇండియాలో రీచ్ అయ్యారు అండ్ ఫోర్త్ అటెంప్ట్ లోన ఆంధ్రప్రదేశ్. ఫోర్త్ అటెంప్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. అదే మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో టోటల్ గా 5 నుంచి ఫస్ట్, సెకండ్ అండ్ ఫిఫ్త్ అవుతుంది ఇండోనేషియా. క్లియర్? సో ఇక్కడ మచిలీపట్నం నుంచి వాళ్ళే ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళు మొదలు పెట్టారు. ఇది కాకుండా మచిలీపట్నం ఒక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోన ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు. జస్ట్ నోట్ ఇట్. వాట్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్, ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అవుతుంది 1611 మచిలీపట్నం. ఓకే, దెన్ 1621 పులికట్, దెన్ 1626 ఆర్మగావ్, దట్ ఇస్ తమిళనాడు. సో ఈ ఆర్మగావ్ దగ్గరికి ఒక స్టోరీ ఉంటదమ్మా. ఇక్కడ యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు అంటే ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లోన డచ్ ది ఎఫెక్ట్ అనేది బాగా, ఇంపాక్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటది. అండ్ వై మీన్స్ డచ్ పీపుల్ వాట్ ఎవర్ ద రీజనబుల్ రేట్ for their material or product, they already gave that one. But Britishers, what they did means they need good quality material, but instead of that material they paid very less amount. So these area people, they are not fond of Britishers.
సో బ్రిటిషర్స్ ట్రేడ్ అనేది టెక్స్టైల్ వైజ్ అవని వాళ్ళు కరెక్ట్ గా చేయలేకపోతుండేవారు, ఎందుకంటే ఇది ప్రాబ్లం అవుతుంది బ్రిటిష్ వాళ్ళదే. వాళ్ళు సరిగా అమౌంట్ ని పే చేయకపోవడం, వాళ్ళకి కావాల్సిన కష్టానికి వాళ్ళ హార్డ్ వర్క్ కి కరెక్ట్ గా జస్టిఫై అనేది చేసేవారు కాదు. సో అందుకని ఈ బ్రిటిష్ వాళ్ళు ట్రేడ్ కోసం ఇంకా ఎక్కడో ఒకటి కోస్టల్ ఏరియాస్ లోని కానీ అలాంటివి ఒక ప్రదేశానికి వాళ్ళు సర్చింగ్ చేస్తుండేవారు. సో ఈ సర్చింగ్ లోన వాళ్ళకి మద్రాస్ అనేది గెయిన్ అవుతుంది. 1639 లోన ఒక బ్రిటిష్ ఆఫీసర్ నేమ్ ఫ్రాన్సిస్ డే, ఈయన అవుతున్నాడు ఒక బ్రిటిష్ ఆఫీసర్. ఎవరికి అయితే వెంకటపతి రాయలు థర్డ్ అనేది ఈయన మద్రాస్ ని ఇతని దగ్గర నుంచి అతను కొనుక్కుంటున్నారు. ఎవరు? ఫ్రాన్సిస్ డే మద్రాస్ ని కొనుక్కున్నాడు. సో ఈ కొనడానికి మీడియేటర్ ఎవరు అవుతున్నారంటే దామెర్ల వెంకటాద్రి. ఈ దామెర్ల వెంకటాద్రి అనేది బ్రదర్స్, వీళ్ళు అవుతున్నారు మీడియేటర్ బిట్వీన్ హూమ్? ఫ్రాన్సిస్ డేకిను దామెర్ల వెంకటాద్రికి. ఎందుకంటే అప్పుడులోన ఈ మద్రాస్ అనేది ఏదైతే వీళ్ళు ఇచ్చేసారో, మద్రాస్ ని ఏదైతే కొన్నారో ఆ ఏరియాలోన జనాలందరూ ఆక్యుపేషన్ గురించి, వాళ్ళది ఏదైతే ప్రొఫెషన్ ఉండిదో వర్క్ గురించి అని వాళ్ళకి కరెక్ట్ అయిన ఒక ట్రేడర్ దొరక్క వాళ్ళు ఇన్ సర్చ్ ఆఫ్ దట్ వన్ ఉండేవారు. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ మద్రాస్ సిటీలోన ఫ్యాక్టరీస్ ఈ బ్రిటిషర్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతుందో, ఇక్కడ వెంకటపతి థర్డ్ అనుకున్నారు. ఈ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయడం బట్టి ఆ ఏరియా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ జాబ్ దొరికితే, ఎంప్లాయ్ అయితే అందరు హ్యాపీగా ఉంటారు అండ్ అందరు ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకని ఆయన అమ్మేస్తున్నాడు ఫ్రాన్సిస్ డేకి. అండ్ ఈ ఫ్రాన్సిస్ డే ఇక్కడ సెయింట్ 1639 నుంచి 40 లోపు సెయింట్ జార్జ్ పోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ చాలా మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చారు. సో ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఎవరి ద్వారా దొరికింది? దామెర్ల వెంకటాద్రి బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీడియేటర్ గా ఉండడం బట్టి ఈ వెంకటపతి అనేది ఈ ఏరియాని ఫ్రాన్సిస్ డేకి అమ్మారు. అందుకని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో మాకు ఎంప్లాయ్మెంట్ దొరికింది అని అక్కడ ఉన్న పబ్లిక్ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇక్కడ ఈల దామెర్ల వెంకటాద్రి ఫాదర్ నేమ్ చిన్నప్ప. సో వాళ్ళు టౌన్ ని మద్రాస్ ని చిన్నపట్నం అని పిలవడం ఆర్ నేమ్ ఇచ్చారు, గుర్తింపు మెమొరీగా హ్యాపీగా చిన్నపట్నం. సో ఈ చిన్నపట్నం అనేది ఎవరు పేరు మీద ఇచ్చారు అంటే ఈ వెంకటాద్రిది ఫాదర్ పేరు చిన్నప్ప. సో వాళ్ళ కోసం హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళకి ఎంప్లాయ్ చేశారు కాబట్టి, ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళు ఆ సిటీని చిన్నపట్నం అన్నారు. ఏదైతే తర్వాత చెన్నై అనే పేరుతోటి కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కొక్క ఏరియాలోన ఎలాగైతే వాళ్ళది ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, in the 1684 Madras becomes the presidency state for British East India Company. Total గా 3 presidency states ఉన్నాయి. మద్రాస్ ఒకటి, బెంగాల్ ఒకటి, నెక్స్ట్ వచ్చేది ముంబై ఒకటి. సో బాంబే, ఈ 3 అవుతుంది ప్రెసిడెన్సీ స్టేట్స్ గా మారుతున్నాయి బ్రిటిష్ వాళ్ళకి 1 by 1. అలాగే బెంగాల్లో కూడా అలాగే ఒక బ్రిటిష్ ఆఫీసర్ కొన్ని ఏరియాస్ ని కొనుక్కుంటారు, తర్వాత టోటల్ బెంగాల్ ని అతను తన అండర్ లోకి తీసుకొని అది ప్రెసిడెన్సీగా చేస్తారు. అలాగే ముంబై కూడాను ప్రెసిడెన్సీ స్టేట్ గా మారుతుంది. సో ఇవన్నీ మన అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బ్రిటిష్ ఆర్ ఈస్ట్ ఇండియా కంపెనీది రూలింగ్ అనేది ఆర్ ఆల్ పీరియడ్ లోనే ఇవన్నీ డిస్కషన్ అయి ఉంది. సో అందుకని ఇక్కడ మద్రాస్ అనేది 1684 లో ప్రెసిడెన్సీ స్టేట్ గా మారుతుంది. అది కాకుండా ఫస్ట్ మున్సిపాలిటీగా కూడా
ఫస్ట్ మున్సిపాలిటీ సిటీగా కూడా మద్రాసే ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, ఒక మేయర్ తో పాటు కొందరు కౌన్సిలర్స్ తోని అందులో ఇండియన్ వాళ్ళని కూడా లైక్ ఏజ్ మెంబర్ గా అపాయింట్మెంట్ ఇచ్చి ఈ మున్సిపాలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో అందుకని ఫస్ట్ మున్సిపాలిటీ ఉన్న సిటీ ఏది అంటే అది మద్రాసే అవుతుంది బై బ్రిటిషర్స్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేది మీకు ఇక్కడ ఇవన్నిటి నుంచి ఇక్కడ మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి అమ్మా, బ్రిటిష్ వాళ్ళ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుతుంటామో అక్కడ ఇండోనేషియా మీకు 3 times ఇండోనేషియా వాళ్ళు వెళ్ళారు కదా, సో వాళ్ళతోటి ఏవైనా లింక్ ఉందా వాళ్ళకి, లేదా వెళ్ళి వచ్చేసారా, క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇండోనేషియాకి ఎంటర్ ఇచ్చారో అక్కడ వాళ్ళతోని కూడా ట్రేడ్ చేయాలనుకున్నారు. బట్ ఇండోనేషియా వాళ్ళు అక్కడ ఎవరున్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు. డచ్ వాళ్ళు వాళ్ళ ప్లేస్ లో ఇంకెవ్వరిని కూడా అసలు రావడానికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అందుకని ఆ డచ్ ఇండోనేషియాలో ఉన్న డచ్ వాళ్ళతోటి బ్రిటిష్ వాళ్ళకి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉండేది. బట్ ఈ గొడవలు అన్నిటికీ స్టాప్ అయింది ఎప్పుడు అంటే 1623 ఒక ఇన్సిడెంట్ జరిగింది, దట్ ఈస్ అంబయానా ఇన్సిడెంట్. అంబయానా అనేది ఇండోనేషియాది ఒక ప్లేస్. సో ఏం జరిగింది అంబయానా ఇన్సిడెంట్, ఇది బాగా గుర్తు పెట్టుకోండి అమ్మ. వాట్ ఈస్ అంబయానా ఇన్సిడెంట్ అంటే వెంటనే మీకు అర్థమైపోవాలి. సో ఇక్కడ ఇండోనేషియా గురించి నేను మీకు మాట్లాడుతున్నాను, ఇది ఒక సెపరేట్ ఫేజ్. మీకు ఇండోనేషియాలో ఎవరైతే డచ్ పీపుల్ ఉండేవారో వాళ్ళు సింగిలే ఇండోనేషియాలో రూల్ చేయాలి, వేరే వాళ్ళు ట్రేడ్ కాదు కదా, దేనికి కూడా అక్కడ రావడానికి వీలు లేదని రూల్ తోటి ఉండేవారు. సో వాళ్ళకి అనిపించింది బ్రిటిష్ వాళ్ళు, దెన్ జపాన్ వాళ్ళు అండ్ పోర్చుగీస్ వాళ్ళు, సో వీళ్ళు మొత్తం కలిసి ఒక కుట్ర పంచుతూ ఇండోనేషియాని కబ్జా చేయడానికి, ఇండోనేషియాని ఆక్యుపై చేయడానికి వాళ్ళలోని వాళ్ళు షడ్యంత్ర చేస్తున్నారని ఇది డచ్ వాళ్ళు ఇండోనేషియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే అంబయానా అనే అంబయానా అనే ప్లేస్ లోన ఒక 9 నుంచి 10 మంది వరకు బ్రిటిష్ వాళ్ళు, జపాన్ వాళ్ళు ఒక నియర్లీ ఇది ఒక 10 మెంబర్స్ అయితే వీళ్ళు ఒక 10 మెంబర్స్ అయితే వీళ్ళు ఒక 9 to 8 మెంబర్స్ అండ్ ఒక పోర్చుగీస్ వాళ్ళు మొత్తం అందరినీ నియర్లీ ఒక 19 to 20 మెంబర్స్ ని ఈ అంబయానా ప్లేస్ లోన హ్యాంగ్ చేసేస్తున్నారు. అసలు వాళ్ళకి ఆ విషయాలు ఏమీ తెలియదు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ బిజినెస్ చేయాలని ఉద్దేశం అయితే అసలు లేదు, ఇది ఓన్లీ అనుమానం, డౌట్. అందుకని ఆ ఏరియాలో ఉన్న ఒక 10 మంది బ్రిటిషర్స్ ని, ఒక 8-9 మంది జపానీ వాళ్ళని, ఒక పోర్చుగీస్ వాళ్ళు మొత్తం అందరినీ కలిపేసి వీళ్ళు అంబయానా ప్లేస్ లోన ఊరి వేసేస్తున్నారు డచ్ వాళ్ళు. ఆ ఇన్సిడెంట్ కే 1623 అంబయానా ఇన్సిడెంట్ అని చెప్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు టోటల్ గా వాళ్ళ మైండ్ నుంచి ఎరాస్ చేసేసారు. ఇండోనేషియా తోటి బిజినెస్ చేసిన ఆ ప్రపోజల్ ఏదైతే వాళ్ళ మైండ్ లో ఉండిదో మొత్తం అంతాను డిలీట్ కొట్టేశారు. అండ్ ఓన్లీ వాళ్ళ ఫోకస్ మొత్తం ఇండియా మీద వేసారు. ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ ని వాళ్ళు ఏ ప్రకారంగా ట్రేడ్ చేస్తారు, స్లోగా మీకు తెలియంది ఏమీ లేదు. ట్రేడ్ తో పాటు 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ దగ్గర నుంచి వాళ్ళది పొలిటికల్ అథారిటీ స్టార్ట్ అయింది. 1857 రెవల్యూషన్ తర్వాత ఓవరాల్ గా ఎంటైర్ ఇండియా క్రౌన్ రూల్ అండర్ లోకి వెళ్ళిపోయింది. క్లియర్? So in the next class we will read about another 2 European countries who came to Andhra Pradesh and in which place they established their factory. So remember India wise aithe 5 countries vacharu, Andhra wise aithe 4 countries maatrame vacharu. First lo ni Dutch vallu vaste, last lo Portuguese vallu vacharu. Okay, so thank you. Evaina doubt unte question adagachu meeru. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Rather than whatever your doubts are there, just send a message. For doubt clearance only, I will take another session. Until then, bye bye. Thank you. ప్రశాంత్ ఇదా దీనిలో లేదండి.
2009. ఎవరిలో లక్ష్మీ గణపతి. అంతేనండి, లిమిట్ ఏం మారదు. 1 year అంటే ఈ రోజు నుంచి 1 year. 1 year ఈ రోజు నుంచి చేయండి మేడం, ఎవరు చేయండి.